హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది గణేష్ చతుర్థి రోజు గణపయ్యను కొన్ని తీసుకొచ్చేటప్పుడు ఇలా వీడియో తీయడం జరిగింది. చేతిలో పట్టుకొని పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టాము. ఇక గణపతిని చూడండి, దీపారాధన కార్యక్రమం అంతా అయింది. నైవేద్యాలు కూడా రెడీ అయ్యాయి. గణపతి పూజ అనేది చేశాము. నైవేద్యాలు ఆరగింపులు అన్నీ అయిన తర్వాత బొజ్జ గణపయ్య, చిన్ని గణపయ్య, బాల గణపయ్య చూడండి కొలువు తీరిండు. ఇలా తోచినంత వరకు ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి రోజు పూజ చేసుకోవడం మన తెలుగువారి ఆనవాయితీ. పూజలందు ప్రథమ పూజ ముందు నీకు సేతుదేవా అని పాడుతూ ఉంటారు. ఏ కార్యక్రమం జరిగినా ఏం జరిగినా సరే ముందు విఘ్నేశ్వరుని పూజ అనేది జరగాలి. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రతి కార్యం అనేది విజయవంతము అవుతుందని చెప్పి ఇది ఒక ఆచారంలాగా ఉంది. అందరూ అదే పాటిస్తూ ఉంటారు. గణపతి పూజ చెయ్యకుండా చేసిన వారికి కూడా అపజయాలు వచ్చినట్టు కూడా చరిత్రలో ఉన్నది. అందుకోసమే ఎవరు ఎక్కడ ఏ చిన్న పూజ పెద్ద పూజ ఏది చేసినా ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా చేస్తూ ఉంటారు. అంత విశిష్ట గల గణపతి అన్నమాట. గణపతి పూజ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళకు తోచినంత భక్తి శ్రద్ధలతో పూజ జరుపుకుంటారు. కుడుములు, ఉండ్రాలు, పాయసాలు, పులిహోర, దద్దోజనము, గారెలు, బూరెలు, లడ్డూలు, పిండి వంటలు, పాయసాలు, పాలు, పండ్లు, రకరకాల నైవేద్యాలను స్వామివారికి ముందు ఆరగింపు చేసి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. పూజ అనంతరము తెలిసిన వాళ్ళకి పిల్లలకి భోజనం అనేది ప్రసాదం నైవేద్యం పెడతాము.